జెస్సీ మోరల్ స్టోరీస్. ఫ్రెండ్స్, అబద్ధ బోధకులు చాలామంది లేచి నేనే ఆయనని చెప్పుదురు. ఈ వ్యాఖ్యానం బైబిల్లోని మార్కు సువార్త 13:5-6, 21-23 నుండి తీసుకోబడింది. కథలోనికి వెళ్దాం. ఒకప్పుడు ఒక అడవి ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో జనాలు సాదాసీదాగా జీవించేవారు. వాళ్ళు ఓ మహానుభావుడైన రాజును విశ్వసించేవారు. ఆ రాజు ఎన్నడూ ప్రత్యక్షంగా రాలేదు, కాని అతని ఉనికిపై ప్రజలకి గట్టి నమ్మకం ఉండేది. రాజు ఎప్పుడైనా ఒక నిజమైన దూతను పంపుతాడని ప్రజలు నమ్ముతూ ఎదురుచూస్తుండేవారు. ఒకరోజు ఒక వ్యక్తి గ్రామానికి వచ్చాడు. అతడు పట్టీ మీద రాజు తరపున వచ్చిన దూత అని రాసివేసుకుని ఉత్సాహంగా మాట్లాడసాగాడు. నేనే రాజు పంపినవాణ్ణి, మీకు రాజు చెప్పిన కొత్త నియమాలివే అని చెప్పి ప్రజల్ని తన మాటలు నమ్మేలా చేశాడు. కొంతమంది అతడి మాటలు నమ్మి తమ జీవన విధానాన్ని మార్చేశారు. తరువాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతడు కూడా ఇదే మాట చెప్పాడు. మీరు ముందు నమ్మిన దూత తప్పుడువాడు, నేనే నిజమైన దూత అని అరిచాడు. ప్రజలు అయోమయంలో పడిపోయారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ప్రతి కొన్ని వారాలకోసారి కొత్తవాడు వచ్చి నేనే నిజమైన దూత అని చెప్పి తనకిష్టమైన నియమాలు పెట్టేవాడు. కొన్ని నియమాలు కఠినంగా ఉండేవి, కొన్ని మరీ స్వేచ్ఛా విధానాలు. ప్రజలు ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో ఉండేవారు. కానీ ఈ ఊరిలో కొంతమంది మేధావులు ఉండేవారు. వాళ్ళు రాజు పంపిన పాత పత్రాలను, అధికారిక సంకేతాలను, శబ్దాల రూపంలో వచ్చే పాత సందేశాలను జాగ్రత్తగా గమనించేవారు. వాళ్ళు ఒక్కోసారి ఒకరికొకరు చెప్పుకునేవారు, నిజమైన దూత వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఆయన రాజు ఇచ్చిన నిజమైన సంకేతాలతో వస్తాడు. ఒకరోజు 3 పూటలు శాంతియుతంగా గాలిలో ఒక వింత శబ్దం వినిపించింది. ఆ శబ్దం వాళ్లకి పాత పత్రాల్లో చెప్పిన సంకేతాన్ని గుర్తుచేసింది. అప్పుడే ఓ వ్యక్తి ఊరిలో ప్రవేశించాడు. అతడు నిశ్శబ్దంగా వచ్చాడు. అతని చేతిలో రాజు అధికార పత్రం ఉంది. ఆ పత్రం మీద అసలైన ముద్ర ఉంది. పెద్దవాళ్లు, చదువుకున్నవాళ్లు వెంటనే గుర్తించారు, ఇతనే నిజమైన దూత, ఇతనే రాజు పంపినవాడు అని. కాని చాలామంది ఇప్పటికే తప్పుడు దూతల మాటల్లో పడిపోయారు. వాళ్లకి ఈ నిజమైన దూత కనిపించలేదు, అతని మాటలు వినిపించలేదు. వాళ్ళు చెవులు మూసుకుని హృదయాలు కట్టేసుకున్నారు. నిజమైన దూత తన సందేశాన్ని తెలియచేశారు. ఆయన రాజు త్వరలో వస్తాడని చెప్పారు. ఆయన ఇచ్చిన మార్గదర్శకాలను నమ్మేవారికి మాత్రమే రాజ్యానికి ప్రవేశం ఉంటుందని చెప్పారు. కొంతమంది మారిపోయారు, కొంతమంది అసహ్యించుకున్నారు. కానీ నిజమైన దూత తన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. నీతి: ప్రతి బోధనను దేవుని వాక్యంతో పరీక్షించండి. అందరూ చెప్పినంత మాత్రాన వారు నిజమైన వారే కారు. దేవుని మాట మీద నిలబడండి. తప్పుడు బోధనల వల్ల మోసపోకండి. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం జెస్సీ మోరల్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.